అల్లూరి జిల్లా ఏజెన్సీలో కొనసాగుతున్న 2 రోజుల మన్యం బంద్ కంటిన్యూ అవుతోంది. ఇక తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బంద్ నిర్వహిస్తున్నామని అంటున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని పోలీసులు తెలిపినా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇక బంద్ వల్ల పలు బస్సులను నిలిపివేశారు. మరోవైపు ఈ అంశంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు. ఆదివాసీ చట్టాలను మార్చే ప్రసక్తే లేదన్నారు. గిరిజన చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజనులు ఆందోళన చెందకూడదన్నారు. వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు రేపు పాడేరు ఏజెన్సీ గాని రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతం అంతా కూడా బంద్ విజయవంతం జరుగుతుంది. ఈ బంద్ సందర్భంగా ఆదివాసులందరూ ఐక్యంతో వనాంశం నుండి రక్షించడానికి ఈ బంద్ జరుగుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వనాంశం ఇంటి మీద తన వైఖరి ఏంటో ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే కాదు, ఏజెన్సీ ప్రాంతంలో ఈ స్పెషల్ డిఎసి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే జియో నంబర్ 3 చట్టబద్ధత మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏజెన్సీ అంతా కూడా బగ్గుమని మండుతుంది. మరి ఈ ఏజెన్సీ పాడేరు ఏజెన్సీ ఉన్న కూటమి నాయకులు వీళ్ళ యొక్క వైఖరి ఏంటో ప్రకటించాలని చెప్పి ఆదివాసీ సంఘాలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ బంద్ ని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు పోలీసు వారంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ పోలీసులను పెట్టి నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కానీ ఈ రోజు మా మన్యం ప్రాంతం అంతా కూడా ఈ రోజు మా గిరిజనులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ రోజు రేపు ఈ 2 రోజుల బంద్ సంపూర్ణంగా ప్రతి ఒక్కరు విజయవంతం కావాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆదివాసీ కూడా ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. 1/70 చట్టాన్ని సవరించాలని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నేడు రేపు 48 గంటల పాటు బంద్కు ఆదివాసీ ప్రజా సంఘాలు పిలిపించాయి. ఈ పిలుపును అందుకుని ఆదివాసీ ప్రజానీకం స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు, వర్తకులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే 1/70 చట్టాన్ని పరిరక్షిస్తాం, వాటి జోలికి వెళ్లమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన ఆందోళన చేపడతాం.